యుఎస్ వీసా రద్దు, కోర్టు మెట్లెక్కిన విదేశీ విద్యార్థులు. అర్ధరాత్రి పబ్లో అసభ్యకర డాన్స్, 17 మంది యువతులు అరెస్ట్. అమెరికా శాన్ డియాగోలో 5.1 తీవ్రతతో భూకంపం. మోదీకి ధన్యవాదాలు చెప్పిన అక్షయ్ కుమార్. ట్రంప్ యంత్రాంగం ఇటీవల పలు విద్యా సంస్థల్లోని విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్న ఆ విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బహిష్కరణ ముప్పుతో తమ భవిష్యత్తు ప్రమాదంలో పడిందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకస్మాత్తుగా వీసాలు రద్దు చేయడంతో చదువులు కొనసాగించలేకపోతున్నామని వారు కోర్టుకు విన్నవించుకున్నారు. చైతన్యపురి ప్రాంతంలోని వైల్డ్ హార్ట్ పబ్పై పోలీసులు దాడులు నిర్వహించారు. చైతన్యపురి పోలీసులు, ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసుల సోదాలు నిర్వహించారు. యువతులతో అసభ్య నృత్యాలు చేయిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టారు. పబ్ నిర్వాహకుడితో పాటు 17 మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిని ముంబై నుంచి తీసుకొచ్చారని, కస్టమర్లను ఆకర్షించేందుకు యువతులతో డాన్స్ చేయిస్తున్నారని తెలిపారు. పబ్ నిర్వాహకులు, వినియోగదారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాలిఫోర్నియాలోని శాన్ డియాగో సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం దాటికి భవనాలు కంపించాయి. ప్రజలు భయాందోళనతో పరుగులు పెట్టారు. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. ప్రధాని మోదీకి బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన నటించిన కేసరి చాప్టర్ 2 సినిమాలో శంకర్ నాయర్ పాత్ర పోషించారు. ఇటీవల హర్యానా పర్యటనలో ప్రధాని మోదీ శంకర్ నాయర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీనికి స్పందిస్తూ అక్షయ్ కుమార్ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మోదీకి థ్యాంక్స్ తెలిపారు.